ఈ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారు అండి. చెప్పండి. నేనండి, భారతమ్మని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తాడని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. అమ్మా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా, ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు. నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సరే, హాస్పిటల్కి వెళ్దామా? కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. ఎంతసేపు అయిందండి వచ్చి? అమ్మకు ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్న అడిగేది. నెల డబ్బులు పంపిస్తున్నాగా, ఏం చేస్తున్నావు? ఏళ్ళు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పారు. మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కట్టాలి. ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి అడ్మిట్. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా,
నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే.